అమలు చేయాలి. మొన్న ఎప్పుడో 4-5 మంత్స్ బ్యాక్ అప్లికేషన్స్ తీసుకున్నారు. అది ఇంకా ఇంప్లిమెంటేషన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం కూడా వస్తుంది. యువ రైతులు, చదువుకున్న వ్యక్తులు చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రైతులకు సంబంధించిన ఏదో ప్యాడీకి సంబంధించినయా, లేకపోతే డైరీ ఫామ్, ఏదో ఏదో చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ రాజు వికాసము ఫాములు నింపడానికి కానీ మనకు పైసలు మాత్రము రావట్లేదు. ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి రాజీవ్ అవకాశం విడుదల చేయాలని కోరుతున్నాము. అదే స్కీమ్ ఉంది కదా, 3 lakhs వరకు, 3 lakhs వరకు, అప్ టు 3 lakhs వరకు చదువుకున్న వ్యక్తులకి ఇవ్వాలని ఉంది కదా. అది ఎంత ఉందో అంత, ఎవరు ఎంత అప్లై చేసుకుంటే అంత. నేను డైరీ ఫామ్ కానీ అప్లై చేసుకున్నాను. నాకు ఇంతవరకు రూపాయి కూడా రాలేదు. అప్లికేషన్కి 100 రూపాయలు ఖర్చు అయినా 100 రూపాయలు రాలేదు. మాకు ఇంకేం అప్డేట్ రాలేదు. అప్డేట్ రాగానే చేస్తామంటున్నారు. ఇక అది అప్డేట్ ఎప్పుడు వస్తుందో మాకు అర్థం కాదు. మేము ఈగర్లీ చాలా వెయిట్ చేస్తున్నాం. రాజీవ్ వికాసం కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. యువతులకు ఉపాధి లేదు. ఆ చాలా మంది డిగ్రీలు, బీటెక్లు పూర్తి చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబులు పోతున్నాయి. ఈ రోజే ఒరాకిల్లో 30,000 మందిని తీసేసిరట. సరే, అది వదిలేయండి. ఇప్పుడు కంప్లీట్ గ్రామంలో ఉన్న యువతకి చిరు వ్యాపారాలు, ఒక 2 బర్రెలు కొనుక్కొని, బర్రెలు డైరీ ఫామా, లేకపోతే ట్రాక్టర్ సంబంధించిన ఏవో చిన్న చిన్న కొన్ని చిరు వ్యాపారాల కోసమైనా, ఏదో ఇంటర్నెట్ షాప్, ఏదో ఒక చదువుకున్న వ్యక్తులకు ఏదో ఒకటి ఉండాలి అని రాజీవ్ వికాసం అప్లై చేసుకుంటే అది కూడా రావడం లేదు. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి రాజీవ్ వికాసాన్ని అమలు చేయాలి. దానికి ఫండ్ కేటాయించి మాకు అమౌంట్